హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. నేను బ్లౌజ్ కట్ చేయబోతున్నాను, కటింగ్ చూపిస్తాను. ఓకే, ఇదండి. ఇది ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలండి. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. ఎగ్జాక్ట్గా 15 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ కొలత మొత్తం చూద్దాము. చెప్పానండి, నెక్స్ట్ టైంలో కూడా ఫస్ట్ నేను కటింగ్ పెట్టానండి యూట్యూబ్లో. దాంట్లో కూడా చెప్పా, కాజా పట్టి మనం వదిలేయాలి. కాజా పట్టి వదిలేసి ఇక్కడి నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఆముల్ రౌండ్ కింద నుంచి తీసుకోవాలండి. ఇదేమో సెంటర్ అండి. ఇది సెంటర్లో కూడా పట్టుకుంటే తెలియని వాళ్ళకు కూడా గ్రిప్ దొరుకుతుంది అనమాట, ఎంత వస్తుంది ఏంటి అని. లేకపోతే సాగిపోతుంది బ్లౌజ్. 35 ఇక్కడికి, మళ్ళీ ఫ్రంట్ ఇది 46 ఉంది. 46 రాసుకోవాలి. 46లో మనకి 4 భాగాలుగా మనము తీసుకోవాలన్నమాట. 23, మళ్ళీ 11.5 మనం ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఆల్రెడీ నెక్ అన్నీ వర్క్ వచ్చేసి ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఏంటంటే ఇలా మెజర్మెంట్ పెట్టుకోవాలంతే. మెజర్మెంట్, షోల్డర్ అన్నీ చూసుకొని ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని అన్నీ చెక్ చేసుకొని కటింగ్కి మనం మూవ్ అవ్వాలి. సేమ్ ప్రాసెస్ అండి, ఫస్ట్ చూపించిన దానిలాగానే ఇది కూడాను. కాకపోతే ఇది ఏంటంటే కటింగ్ స్టిచ్చింగ్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ ఎలా అనేది, మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలండి. చూసారా, ఇది ఈ బ్యాక్ అనేది బ్యాక్కి వెనక బ్యాక్ టచ్ అవ్వాలన్నమాట. రెండు ఒకే ఈక్వల్లో ఉండాలి. ఈక్వల్లో అంటే ఇలా కరెక్ట్గా ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. ఈ లెంత్ అయితే మనకు తెలుసు కాబట్టి మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, 15 ఇంచెస్. ఇది నెక్ రౌండ్ అనమాట. ఇది నెక్ రౌండ్. ఇప్పుడు మార్క్ పెట్టేసుకొని ఇక్కడ కూడా మార్క్ పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఇంచెస్ 2 పాయింట్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 3.5. ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలి, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచ్, ఎందుకంటే ఇది స్టిచ్చింగ్లోకి పోతుంది అనమాట. మొత్తం ఇది షోల్డర్ ఎంత ఉంది, 7 ఇంచెస్ అండి. ఓకే, 7 ఇంచెస్ అమ్మాయికి వచ్చేస్తుంది అనమాట. మనం అలా కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఆ పర్సనాలిటీని బట్టి కూడా షోల్డర్ ఎంత వస్తుంది అనేది మనం గమనించుకోవాలన్నమాట. వాళ్ళ షోల్డరు, వాళ్ళ బ్లౌజు ఇవన్నీ ఎలా ఉన్నాయో మనకు తెలీదు. అందుకే వాళ్ళు చెప్పేది ఎలా కరెక్ట్గానే ఉంది అని అంటారు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, వాళ్ళు వచ్చినప్పుడు చూస్తాం కదా కస్టమర్స్ని, అప్పుడు షోల్డర్ ఓకే
ఇంత పెడితే ఈమెకి సెట్ అయిపోతుంది. మెయిన్ మనకి షోల్డర్ అనండి, షోల్డర్లో ఎగ్జాక్ట్గా షోల్డర్ ఉందనుకోండి జారిపోకుండా, అప్పుడు బ్లౌజ్ కూర్చుంటుంది, లూజ్ ఉన్న బ్లౌజ్ కూర్చుంటుంది అనమాట. అలా ఇప్పుడు ఇది చూద్దామండి, ఆముల్ రౌండ్ ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ 10 ఇంచెస్ ఉంది, ఇది వచ్చేసి 9.5 వచ్చిందండి. నైన్ అండ్ హాఫ్ వచ్చింది. ఇంకొంచెం డౌన్ చేసుకుందాం. ఇది ఓకే, 10 ఇంచెస్ వస్తుంది. ఇది కట్ చేయకూడదండి మనం, ఎందుకంటే కుట్టేటప్పుడు చూపిస్తాను నేను. ఓకే, ఇది బ్యాక్ అండి. బ్యాక్ డాట్స్లో వచ్చేసి మనకి 4.5 అండి. ఇది ఇక్కడ కూడా మనం 4.5 తీసుకోవాలి. 4.5. ఇది క్రాస్ కటింగ్ అండి, ఇలా వేసుకోవాలి క్రాస్. కొంచెం పైకి, ఎందుకంటే హ్యాండ్స్ రావాలి కదా. ఇది ఇక్కడ సైడ్న కొంచెం జాయింట్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే 1 మీటర్ తెప్పించాను. 1 మీటర్లో వన్ మీటర్ ఉందండి. పర్సనాలిటీని బట్టి వస్తుంది అనమాట క్లాత్, అందుకే. ఓకే అండి, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి సరిపోతుంది. ఇలా ఇలా క్రాస్ వేసుకోవాలి, చూసారా? ఇదనమాట. ఈ హ్యాంగిల్లో కూడా వేస్తారు, అది నార్మల్ క్రాస్ వస్తుంది. ఈ హ్యాంగిల్లో వేసి ఇది ఈ బ్యాక్ వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి. ఇటు సైడ్ ఉంటే మాత్రం నార్మల్ క్రాస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాము. ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు ఇది ఎంత ముడిపడిందండి, అందుకే అంత తీసా నీట్గా, ఎందుకంటే ఫ్రంట్ నెక్ చూసుకోవాలి కదా, అందుకే. ఇది ఫ్రంట్ అండి. ఇది క్రాస్, ఇది కాచపట్టి కాబట్టి ఇది బయటికి రప్పించేసేయాలి. ఇక్కడ ఇది ఫ్రంట్ వస్తుంది, ఫ్రంట్ నెక్ వస్తుంది అనమాట. నెక్ ఇక్కడ మనం ఇది కట్ చేయలేదు కదా, ఎందుకంటే బ్యాక్లో ఇప్పుడు వర్క్ వచ్చింది కాబట్టి మనం కట్ చేయకూడదు. కట్ చేయకుండా దాంట్లోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఫోల్డ్ చేసి ఫస్ట్ అదంతా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కటింగ్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను కాబట్టి చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మార్క్ వేసుకోవాలి మనం స్టిచ్చింగ్లోకి. ఇదండి, ఇది కూడా కట్ చేయను అనమాట, ఫ్రంట్ నేను తర్వాతే కట్ చేస్తాను. జస్ట్ మనం మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వదిలేయాలండి మనం. ఇది 1/2 ఇంచ్ పైకి రావాలి నెక్, 1/2 ఇంచ్ డౌన్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇది పైనేమో స్టిచ్చింగ్ పోతుంది, కిందదేమో మన
కాజపట్టి హెమ్మింగ్ పట్టికి వాటికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ డౌన్ చేయాలి, 1/2 ఇంచ్ డౌన్. ఇక్కడ సైడ్ ఇది బెల్ట్ అండి, ఇక్కడ కూడా 1/2 ఇంచ్, ఆల్రెడీ ఇది 1/2 ఇంచ్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ 1/2 ఇంచ్ మనం పైకి తీసుకోవాలి. ఇది ఫ్రంట్ లెంత్ అండి, షోల్డర్ నుంచి ఈ పాయింట్ వరకు పట్టుకోవాలన్నమాట. ఇలా 15 ఇంచెస్ ఉంది, మనం తీసుకోవాల్సింది 15 అంటే 15.5 తీసుకోవాలి. 1/2 ఇంచ్ ప్రతిదానికి 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ మనం తీసుకుంటే ఎక్స్ట్రా ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓకే, అంతేనండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది మన షేప్ అండి, లోతు తీసుకుంటాం కదా, లోతు అంటే ఇదన్నమాట. లోతు ఇలా తీయాలి, ఇలా తీయాలి. ఇక్కడ మార్క్ పెట్టలేదండి నేను, ఈ కచ్చక మార్క్. ఈ కచ్చకాలు ఏంటంటే మన అవి 4 కచ్చకాలు మనకి స్టిచ్చింగ్లో సైడ్లో వస్తాయి అన్నమాట. అవి కుట్టిన తర్వాత చూపిస్తాను. నెక్ కూడా కట్ చేయనండి నేను, అది కూడా మనం ఫ్రంట్ కూడా ఇస్తాడు కదా, ఫ్రంట్లో ఇస్తాడు కాబట్టి వర్క్ నేను స్టిచ్చింగ్ చేసి అప్పుడు కట్ చేస్తాను. ఓకే, ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుందండి. ఇవన్నీ సెట్ చేసుకోవాలండి. ఎక్కడ మనకి ఇంకా క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఇంకా ఎంత షేప్ రావాలి. ఓకే, లోతు తీసింది ఎంత తీసాను నేను, 1/2 ఇంచ్ తీసా. ఎందుకంటే ఈవిడికి లోతు ఎక్కువ తీస్తే ఇక్కడ మళ్ళీ ముడతలు వచ్చేస్తాయి. మనుషులు బట్టి లోతు వస్తుందండి మనకి, లోతు తీయడము తెలిసిపోతుంది అప్పుడే షేప్ ఎలా అనేది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ షేప్ అండి, డాట్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది కాజాపట్టి. ఈ కాజాపట్టి నుంచి ఇది ఇక్కడ డాట్ ఇచ్చాడు కదా, ఈ డాట్ని మనం ఇలా పట్టుకోవాలి. ఇది ఈజీ మెథడ్లో చెప్తానండి, అందుకే. ఇక్కడ 1/2 ఇంచ్ ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఇది ఇక్కడ 1/2 ఇంచ్ నుంచి పట్టుకొని మనకి ఈ డాట్ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఇది ఇక్కడ ఉందండి, ఇక్కడ నేను మార్క్ వేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, ఈ కచ్చకా నుంచి, ఈ కచ్చకా అంటే బ్యాక్ కచ్చకా అనమాట. ఇది 4.5 పెట్టాం కదా, సరిపోతుంది మనకి షోల్డర్ దగ్గర. అప్పుడు మనకి ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి మళ్ళీ ఎంత, ఈ మార్క్ నుంచి ఇలా చూసుకోవాలి. 2 ఇంచెస్ ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఇలా డాట్ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిది ఎంత ఉంది చూద్దాం మనం. 4 ఇంచెస్ ఉందండి, 4.5 ఉంది. 4.5 అంటే మనకి ఇక్కడికి వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇది డాట్, ఇది సైడ్ డాట్, ఇది ఫ్రంట్ డాట్. ఓకే, అంతేనండి. మనం ఈ డాట్ని బట్టి ఇవన్నీ తీసుకోవాలన్నమాట.
ఇది అయిపోయింది. ఇప్పుడు బెల్ట్ అంతా 3 ఇంచెస్, 3.5, 2.5. ఎందుకంటే ఇది మనం పట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఇట్లా పైకి వచ్చేస్తుందండి ఇది, అందుకే దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, డాట్స్ ఇలా పట్టుకుంటాం, ఇవి ఇంత పైకి వచ్చేసింది. ఇక్కడి నుంచి మనం ఎంత తీసుకోవాలి, 3 ఇంచెస్, ఇక్కడ 3.5, ఇక్కడ 3.5. హ్యాండ్ లెంత్ ఇప్పుడు ఎంత ఉంది చూద్దాం. 6.5 ఉందండి. 6.5 మనం ఇలా తీసుకోవాలి. ఆల్రెడీ 1/2 ఇంచ్ మార్క్ పెట్టేసాం కదా, అది స్టిచ్చింగ్లోకి పోతుంది. 6.5 మనకి రెడీ టు లెంత్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 1/2 ఇంచ్. ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ అవ్వడానికి 2.5, 9.5. ఇంకా ఇక్కడ జాయింట్ పడుతుందండి. ఎయిట్ ఇంచెస్ లూజు, అంటే 16 ఇంచెస్ లూజ్ అనమాట. 8. ఇప్పుడు జాయింట్ అండి ఇది. టెన్ ఇంచెస్ అండి ఇక్కడ. ఇది షేప్ తీసుకోవాలి. ఇది షేప్ 1 ఇంచ్ అండి. ఇది కూడా 1 ఇంచ్. ఫోర్ జాయింట్స్ కావాలి కదా, కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇది బెల్ట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నానండి. కొంచెం హై పర్సనాలిటీ కాబట్టి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 3.5, ఇది 3.5, ఇది 3 ఇంచెస్. ఇది వచ్చేసి ఖచ్చితంగా మనకి ఈ ఫ్రంట్ షేప్లో, ఈ డాట్లో కలుస్తుంది అనమాట. ఇట్లా కలుస్తుంది. బ్యాక్ ఏంటి ఫ్రంట్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా కచ్చక పెడతాను. ఇప్పుడు ఇది మగ్గం వర్క్ బ్లౌజు. రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. నెక్
మగ్గం వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని వస్తే ప్రాబ్లం ఉండదండి, ఇక ఈజీగా చేసేయచ్చు. ఇది ఈ వర్క్ కన్నా మనం 1/2 ఇంచ్ ఇది పైకి వదులుకోవాలన్నమాట, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోవాలి కాబట్టి ఇలా పైకి వదులుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మార్క్ వేసాను, ఇది ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. చూసారా, ఇది వర్క్ ఇక్కడ ఉంది, 1/2 ఇంచ్ పైకి మార్క్ ఉంది. అప్పుడు మనం కుట్టేసరికి ఎగ్జాక్ట్గా మనకి వర్క్లోకి వచ్చేస్తుంది. ఇవి హ్యాండ్స్. సెంటర్ చూసుకోవాలండి, ఇలా చూసుకొని వేయాలి. ఒక ఫ్లవర్ ఎక్స్ట్రా వేసారు, పర్లేదు, అది కట్ అయిపోతుంది. అంతే, స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్. ఇది కూడా అంతే, పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఫస్ట్ ఈ నెక్ ఎలా వస్తుందని ఫస్ట్ చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్కే చాలా కష్టం, దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మర్చిపోకుండా చూసుకోవాలన్నమాట. ఓకే అండి. ఇప్పుడు బెల్ట్ అండి, ఇది బెల్ట్కి తీసుకుందాం. దీంట్లో రావట్లే, దీంట్లో తీసుకుందాం. బెల్ట్ లైనింగ్ ఒకటి, ఒరిజినల్ ఒకటి, 2 అన్నమాట. మళ్ళీ తర్వాత లైనింగ్ మళ్ళీ ఇంకొక పేరు తీసుకుంటే సరిపోతుంది. మొత్తం లోపల ఎన్ని వస్తాయంటే, లైనింగ్ అటు ఇటు 2 వస్తాయి, మధ్యలో ఒరిజినల్ వస్తుంది. ఓకే అండి, స్టిచ్చింగ్ చూపిస్తాను.